హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చెకోడీలు, బియ్యం పిండితో చెకోడీలు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటాయి. అలానే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ అడుగుతారు కదా, ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఈ చెకోడీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే డాల్టా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హెల్తీగా ప్రిపేర్ చేసేకి గీ యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఇందులో నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ ఆఫ్ నువ్వులు యాడ్ చేశాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాము యాడ్ చేసుకుంటున్నాను. అలానే మన టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి, సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి యాడ్ చేయాలి, చిల్లీ పౌడర్. ఇవి అంతా బాగా కలిసేటట్టు, కారం పొడి వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే బియ్యం నానబెట్టి గ్రైండ్ చేపించి పెట్టుకున్నాను. బియ్యాన్ని ఆరబెట్టి మిషన్కి పట్టించుకుంటే బియ్యం పిండి రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని ఈ వాటర్లో అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా అంత గట్టిగా లేకుండా అంత మెత్తగా లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మురుకులు ఒత్తుతాం కదా, అలా ఒత్తేదానికి కొంచెం గీ అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక రౌండ్ షేప్లో బాల్ లాగా చేసుకొని ఆ మురుకులు ఒత్తే దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ మురుకుల కవ్వంతో ఇలా అంతా ఇలా వేసుకొని మనం వేలికి చుట్టుకొని చెకోడీలాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది. చెకోడీలంతా వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకుల కవ్వంతో ఇలా అన్ని చెకోడీలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని చెకోడీల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ చెకోడీలంతా మేము ప్రిపేర్ చేసుకునేసాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెకోడీల్ని వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెకోడీలంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెకోడీలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా పెట్టుకోవడం వలన చెకోడీలు అంత బాగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే ఫాస్ట్గా బ్లాక్గా అయిపోతుంది, సరిగా కాలవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వలన చెకోడీ బాగా కాలుతుంది, టేస్ట్ కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా కాల్చుకున్న చెకోడీలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ మిగతా చెకోడీలన్నిటిని వేసుకొని అంతా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని చెకోడీలని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్గా బేకరీ స్టైల్లో చెకోడీలను మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీ కూడా. ఇలా ఇంట్లో చేసుకొని తినడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బేకరీ స్టైల్లోనే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటాయి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చెకోడీలు రెడీ అయిపోయింది. ఇవి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.